Hi, welcome to Government Polytechnic Anantapur. Curriculum 23, Engineering Mathematics 1. ఈ సబ్జెక్ట్ కోడ్ 102 ఫస్ట్ ఇయర్లో కామన్ టు ఆల్ బ్రాంచెస్. సో ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి కదా, కాస్త ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఒక వీడియో చేద్దామన్నది ఆలోచన. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈరోజు తీసుకుంటున్నది యూనిట్ 4, మీ అందరికీ తెలిసిందే, డిఫరెన్షియేషన్. ఈ చాప్టర్ మనకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఇయర్లో మంచి స్కోర్ని ఇస్తుంది, 23 మార్క్స్ని. సెకండ్ ఇయర్లో అంటే థర్డ్ సెమిస్టర్లో కూడా మనకు ఈ ఫార్ములాలు ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ చాప్టర్ నుంచి మనకు ఒక 3 మార్క్స్ క్వశ్చన్, 4 5 మార్క్స్ క్వశ్చన్స్, టోటల్గా 23 మార్క్స్ వస్తాయి. పార్ట్ ఏలో మన క్వశ్చన్ పేపర్లో ఉన్న పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 10 డిఫరెన్షియేషన్ నుంచే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 15A, 15B, 16A, 16B ఇవన్నీ కూడా మనకు డిఫరెన్షియేషన్ చాప్టర్ నుంచే వస్తాయి. సో 1 by 1 అంటే ఈ క్వశ్చన్స్కి అవసరమైనటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా పోతాము. చూడండి. నా పేరు సునీల్ బాబు, మ్యాథమెటిక్స్ లెక్చరర్ని, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్లో పనిచేస్తున్నాను. సో వీ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 15A అండ్ 15B. సో ఆఫ్ కోర్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ మధ్యలో ఎక్కడో ఒక చోట మనం క్వశ్చన్ నెంబర్ 10కి అవసరమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా తర్వాత మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 15AB, 16ABకి సంబంధించి చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ ఈ 15A, 15B, 16A, 16B అన్నీ కూడా దానికి అవసరమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇక్కడ రాసుకుంటూ వెళ్ళాము. అందులో ఫండమెంటల్గా ఫస్ట్ రాదగ్గ ఏవి అంటే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని చెప్పాం. ప్రీవియస్ ఇయర్వి ఒక లాస్ట్ 2 years క్వశ్చన్ పేపర్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లే దాదాపుగా రిపీట్ అయ్యాయి. ఇవే క్వశ్చన్లు ఇదే మెథడ్లోనే మనకు 15A బిట్గా వచ్చాయి. 15A బిట్గా ఇంకా ప్రోడక్ట్ రూల్ అంటే యూవీ రూల్ పైన కూడా ఒక క్వశ్చన్ కంపల్సరీగా లాస్ట్ 2 yearsలో ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ ఉంది. సో లెట్ us సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ y is equals to root x minus secant x plus log x plus tan inverse x. సో సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చాలా సింపుల్ అని చెప్పాలి. సో ఫస్ట్ వాడు మనం ఇచ్చినటువంటి ఫంక్షన్ని రాసుకుందాము. గివెన్ దట్ y is equals to root x minus secant x plus log x plus tan inverse x. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్ ఈ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయమంటున్నాడు. సో dy by dx is equals to d by dx ఆఫ్ వాడు ఇచ్చిన ఫంక్షన్ రూట్ ఎక్స్ మైనస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఫార్ములాలు కనుక నేర్చుకుంటే ఈ ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఫార్ములాలే. ఫస్ట్ స్టెప్లో మనం ఈ డెరివేటివ్ని అంటే dy by dxని ప్రతి టర్మ్కి మనకిచ్చిన ప్రాబ్లంలో ఉన్న ప్రతి టర్మ్కి అప్లై చేస్తా పోతాం. అలా అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. dy by dx ఆఫ్ రూట్ ఎక్స్ మైనస్ dy by dx ఆఫ్ secant x plus d by dx of log x plus d by dx of tan inverse x. So you observe that every term is a formula. 4 టర్మ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లంలో. ఇది ఒక 5 మార్క్స్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్లో అడిగారు. 4 టర్మ్స్ కూడా 4 ఫార్ములాస్. జస్ట్ వాటిని సబ్స్టిట్యూట్ చేసేసామంటే సరిపోతుంది. d by dx of root x 1 by 2 root x. d by dx ఆఫ్ రూట్ ఎక్స్ 1 by 2 root x అంటే ఈ ఫార్ములా అనమాట, ఆ టర్మ్కి సంబంధించిన ఫార్ములా. సెకండ్ టర్మ్ d by dx ఆఫ్ సీకెంట్ ఎక్స్. మన ప్రాబ్లంలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఈజ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ d by dx ఆఫ్ లాగ్ ఎక్స్ 1 by x ప్లస్ d by dx of tan inverse x 1 by 1 plus x square. సో దట్స్ ఇట్. జస్ట్ మీరు ఒక 3 ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాస్ని ఎగ్జాక్ట్గా నేర్చుకోగలిగితే 5 మార్క్స్ క్వశ్చన్ ఇది. 3 steps కరెక్ట్గా ఇస్తే మార్కులు వచ్చేస్తాయి.
ఇక్కడ ఉపయోగించిన ఫార్ములాలని నేను మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. d/dx ఆఫ్ రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్, d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్, d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x. అదేవిధంగా డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇలా నేర్చుకుంటూ పోవడమే. ఫస్ట్ ఫార్ములాలు ప్రాక్టీస్ చేసేయండి, అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి. సో వి గో ఫర్ సెకండ్ ప్రాబ్లం. ఈ లిస్ట్లో మనం పైన చూపించినటువంటి లిస్ట్లో ఉన్న సెకండ్ ప్రాబ్లం ఏమి అంటే, సో దే గివెన్ దట్ y ఈజ్ ఈక్వల్స్ టు 3 cos x ప్లస్ log x ప్లస్ 21x plus 5. So differentiate with respect to x on both sides. Differentiate with respect to x on both sides we get. So left side ఏమవుతుంది, dy/dx అవుతుంది. రైట్ సైడ్ ఏమవుతుంది, d/dx ఆఫ్ ఆ టర్మ్స్ అన్ని వరుసగా రాసుకుంటే సరిపోతుంది. 3 cos x ప్లస్ log x ప్లస్ 21x ప్లస్ 5. నెక్స్ట్ స్టెప్లో మీరు ఈ డెరివేటివ్ని అంటే d/dx అనేటటువంటి దాన్ని ప్రతి టర్మ్కి అప్లై చేయండి. 3 కాన్స్టెంట్ d/dx ఆఫ్ cos x అని రాయొచ్చు. అంటే 3ని డెరివేటివ్కి వెలుపల వైపున రాసేయచ్చు. ప్లస్ d/dx ఆఫ్ log x ప్లస్ 21 ఇంటూ d/dx ఆఫ్ x ప్లస్ d/dx ఆఫ్ 5. సింపుల్ సొల్యూషన్. డెరివేటివ్ ఆఫ్ cos x మైనస్ sin x, d/dx ఆఫ్ cos x, d/dx ఆఫ్ cos x. దీని ఫార్ములా ఏమవుతుంది, మైనస్ sin x. సో దాని ప్రకారం ఫస్ట్ టర్మ్ ఇది మైనస్ 3 sin x అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ log x ఆల్రెడీ చూసాం కాబట్టి 1/x. d/dx ఆఫ్ x 1. సో డెరివేట్ దిస్ టర్మ్ d/dx ఆఫ్ x is equals to 1. So you get simply 21. And derivative of constant is equals to 0. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఇస్ ఈక్వల్స్ టు 0 రాయాల్సిన పని లేదు. సో అక్కడికే సరిపోతుంది. అది ఒకసారి చూసుకోండి మళ్ళీ కూడా. d/dx ఆఫ్ cos x is equals to minus sin x, d/dx of log x is equals to 1/x, d/dx of 21x is equals to d/dx of 21x is equals to 21, d/dx of 5 is equals to 0. సో గుర్తుంచుకోండి దీన్ని, సింపుల్ ఫార్ములాస్ అన్నీ కూడా. లెట్ us see the third question. So here in this problem, third question we have y is equals to log x plus 2 tan inverse x plus 8 e power minus x. ఏ ప్రాబ్లం అయినా అంతే, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x we get. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x we get. లెఫ్ట్ సైడ్ ఏమో dy/dx అవుతుంది, రైట్ సైడ్ d/dx ఆఫ్ log x ప్లస్ 2 tan ఇన్వర్స్ x ప్లస్ 8 e పవర్ మైనస్ x అవుతుంది. సో ఫస్ట్ నువ్వు ప్రతి టర్మ్కి డెరివేటివ్ను అప్లై చేయాలి. సో d/dx ఆఫ్ log x ప్లస్ 2 ఇంటూ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ x ప్లస్ 8 ఇంటూ d/dx ఆఫ్ e పవర్ మైనస్ x. సబ్స్టిట్యూట్ ద ఫార్ములాస్. లాగ్ ఎక్స్ ఇంకా రిపీట్ అవుతూనే ఉంటుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా అది. చాలా ప్రాబ్లమ్స్లో అది రిపీట్ అవుతుంది. 1/x ప్లస్ 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ d/dx ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. రిమెంబర్ ద ఫార్ములా, d/dx ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్, d/dx ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. నేను ఆ ఫార్ములాను రాసి చూపిస్తాను చూసుకోండి. d/dx ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఈ ఫార్ములాని ఇక్కడ ఉపయోగించాం ఇక్కడ. సో దట్స్ ఇట్. ఒక 5 మార్క్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి 3 స్టెప్స్ అంటే 3 స్టెప్సే. నౌ వి గో ఫర్ ఫోర్త్ ప్రాబ్లం. సో ఫోర్త్ ప్రాబ్లంలో మనకు వాడు ఏమి ఇచ్చాడు అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 7x ప్లస్ 3 secant x ప్లస్ 7x ప్లస్ 3 secant x మైనస్ 2 sin inverse x మైనస్ 2 sin inverse x. రైట్. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x we get. లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, dy/dx అవుతుంది, రైట్ సైడ్
d by dx of 7x plus 3 secant x minus 2 sin inverse x. So 7 d by dx of x plus 3 d by dx of secant x minus 2 d by dx of sin inverse x. d by dx of sin inverse x. మీరు ఏ ఫార్ములానైనా ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసేటప్పుడు జస్ట్ ఆ ఫార్ములాని ఒక్కసారి తప్పు లేకుండా కనుక చేయగలిగితే ఈ చాప్టర్లో మీరు 100% స్కోర్ చేయొచ్చు. ఇక్కడ కొత్తగా వచ్చిన ఫార్ములా ఏంటి? సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఆల్రెడీ మీకు సీకెంట్ ఎక్స్ ఈ ఎక్స్ ముందర ప్రాబ్లమ్స్లో అంటే ఫస్ట్ చెప్పుకున్న 3 ప్రాబ్లమ్స్లోనే వచ్చేసాయి. ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఒకే ఒక ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఎక్స్ది, అది వస్తే సరిపోతుంది. డి బై డిఎక్స్ ఆఫ్ లెటెస్ సి ఫస్ట్ ఫార్ములాస్ చెప్పేస్తాను, తర్వాత రాద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 అవుతుంది. డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అవుతుంది. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఆ స్టెప్స్ రాస్తాను చూడండి. 7 into 1 plus 3 into secant x into tan x minus 2 into 1/√1 minus x square. This is nothing but 7 plus 3 secant x tan x minus 2/√1 minus x square. ఇక్కడ ఎలాగో సందర్భం వచ్చింది కదా, సైన్ ఇన్వర్స్ ఎక్స్ వచ్చినప్పుడే ఇంకా ఒకటి కూడా మీకు ఈ ఇన్వర్స్కి సంబంధించిన ఇంకొక ఫార్ములా కూడా గుర్తు చేస్తాను, చూసుకోండి. కాస్ ఇన్వర్స్ ఎక్స్, ఇన్ కేస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కాకుండా కాస్ ఇన్వర్స్ ఎక్స్ వస్తే ఇదే ఫార్ములానే ఎలా ఉంటుంది అంటే డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అయితే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అదే కాజ్ ఇన్వర్స్ ఎక్స్ అయితే -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. యూ అబ్జర్వ్ ద డిఫరెన్స్. ఓకే, సింపుల్. ఈ డిఫరెన్సెస్ని గుర్తుపెట్టుకుంటూ కనుక మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేశారనుకోండి, చాలా ఈజీగా గుర్తుంటాయి. ఫార్ములా ఎక్కడ వచ్చినా కూడా 1-2 సార్లు చదువుకోండి, గుర్తుపెట్టుకోండి, రాసి చూసుకోండి, సరిపోతుంది. రెండింటికి చూడండి చాలా చిన్న డిఫరెన్స్, మైనస్ మాత్రమే డిఫరెన్స్ రెండింటికి. రైట్, నౌ గో ఫర్ 4 ప్రాబ్లమ్స్ అయ్యాయి కదా. ఫిఫ్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అంటే, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతి క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. సో నోట్స్ పెట్టుకొని రఫ్ పెట్టుకొని ఒకసారి మీరు కూడా వీటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మాకు వచ్చలే అని అనుకున్నారంటే మనం ఏం చేయలేం. y ఈజ్ ఈక్వల్స్ టు 4 sin x ప్లస్ log x ప్లస్ 2 secant x ప్లస్ 5 tan x. 5 tan x. ఇంక మీకు తెలిసిందే. సెకండ్ స్టెప్ ఏంటి? డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్. లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? dy బై dx అవుతుంది. రైట్ సైడ్ dy బై dx ఆఫ్ ఆ టర్మ్స్ అన్నీ 4 sin x ప్లస్ log x ప్లస్ 2 secant x ప్లస్ 5 tan x. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా? ఈ dy బై dxని ప్రతి టర్మ్కి అప్లై చేయాలి. dy బై dxని ప్రతి టర్మ్కి అప్లై చేయాలి. dy బై dx ఆఫ్ 4 sin x కదా, 4 వెలుపల వేసేయచ్చు. dy బై dx ఆఫ్ sin x ప్లస్ dy బై dx ఆఫ్ log x ప్లస్ 2 dy బై dx ఆఫ్ secant x ప్లస్ 5 dy బై dx ఆఫ్ tan x. ఈ ఫార్ములాలో ఈ ప్రాబ్లంలో మీకు ఆల్రెడీ log x ఫార్ములా చెప్పాను. ఈ ప్రాబ్లమ్స్లోనే secant x ఫార్ములా వచ్చింది. వరుసగా ఇప్పుడు నెక్స్ట్ sin x tan xకి వస్తే సరిపోతుంది. 4 ఇంటూ dy బై dx ఆఫ్ sin x dy బై dx ఆఫ్ sin x cos x dy బై dx ఆఫ్ log x 1/x dy బై dx ఆఫ్ secant x tan x dy బై dx ఆఫ్ tan x secant square x. సో అన్ని ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. 4 ఇంటూ cos x ప్లస్ 1/x ప్లస్ 2 secant x ఇంటూ tan x ప్లస్ 5 secant square x.
ప్లస్ 5 సీకెంట్ స్క్వేర్ ఎక్స్. దట్స్ ఇట్. ఇలా మీరు ఫార్ములాల్ని నేర్చుకుంటూ ప్రాబ్లమ్స్ చేశారనుకోండి చాలా చాలా ఈజీగా అయిపోతుంది. సో వీ గో ఫర్ 6th వన్. ఇక్కడే ఇంకొక ప్రాబ్లం 6th వన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. y ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు 3 sin x మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్. సో అన్ని ఫార్ములాలు మీకు వచ్చు, మీరు చేయండి, దీన్ని మీరు ఓన్గా ట్రై చేయండి. సి ద 7th ప్రాబ్లం. y ఈజ్ ఈక్వల్స్ టు 2 sin x ప్లస్ 3 tan ఇన్వర్స్ x మైనస్ 7 log x. సింపుల్. ఇక్కడ ఉన్న 3 టర్మ్స్కి మీకు ఫార్ములాలు ఆల్రెడీ చెప్పాము, ఈ వీడియోలోనే వచ్చాయి పైన. సో మీరు ఇది కూడా చేయొచ్చు మీరే. సారీ, గో ఫర్ 8th వన్. y ఈజ్ ఈక్వల్స్ టు 4/x స్క్వేర్ ప్లస్ 2/3 tan x మైనస్ 6. ఓకే, దీన్ని నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ with respect to x, we get dy by dx is equals to d by dx of 4/x square plus 2/3 tan x minus 6. d by dx అన్ని టర్మ్స్కి అప్లై చేయొచ్చు. 4 into d by dx of 1/x square plus 2/3 into d by dx of tan x minus d by dx of 6. రైట్. ఇక్కడ మీకు 2 టర్మ్స్ ఈజీగా చేయడానికి మీరు ఛాన్స్ ఉంది. ఒకటి ఫస్ట్ వన్ వదిలిపెట్టండి, సబ్స్టిట్యూట్ చేద్దాం లాస్ట్లో. 2/3 డెరివేటివ్ ఆఫ్ tan x సీకెంట్ స్క్వేర్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ దిస్ వన్ d by dx ఆఫ్ 6 0. మీరు రాయాల్సిన పని లేదు. సో 1/x స్క్వేర్కి సంబంధించి అదొకటే కాదు, ఇంకా కొంత లాజిక్ చెప్పిస్తాను, దాని ప్రకారం మీరు నేర్చుకుందరు. కానీ d by dx ఆఫ్ x అన్నాము అంటే 1, d by dx ఆఫ్ 1/x అన్నారు అనుకోండి, d by dx ఆఫ్ 1/x అన్నారు అనుకోండి, మైనస్ 1/x స్క్వేర్. ఎలా వచ్చిందో కూడా చెప్పిస్తాను చూసుకోండి. d by dx ఆఫ్ x పవర్ n అనేది ఫార్ములా, n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఈ ఫార్ములాని బై హార్ట్ చేయండి. d by dx ఆఫ్ 1/x అంటే దాన్ని ఫస్ట్ d by dx ఆఫ్, ఇక్కడ డినామినేటర్లో కదా x ఉంది, పైకి తెచ్చుకుంటే x పవర్ మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు మన ఫార్ములాని అప్లై చేయడం కనుక స్టార్ట్ చేస్తే, ఆ పైన రాసిన ఫార్ములాని కనుక దీనికి అప్లై చేస్తే n ప్లేస్లో -1 ఉంది. n ప్లేస్లో n అనేటటువంటి ప్లేస్లో నీకు -1 ఉంది. దాని ప్రకారం ఇది ఏమవుతుంది, -1 ఇంటూ x పవర్ -1 అవుతుంది. -1 ఇంటూ x పవర్ -2 అవుతుంది. x పవర్ -2ని నువ్వేమని రాయొచ్చు, సింపుల్గా -1 ఇంటూ 1/x స్క్వేర్ అని రాయొచ్చు. అంటే -1/x స్క్వేర్. ఇట్ మీన్స్ d by dx ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు -1/x స్క్వేర్. ఇక్కడ ఒక సీక్వెన్షియల్గా ఒక వరుసగా వచ్చే ఫార్ములా చెప్పిస్తాను చూసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఎక్కడ వచ్చినా ఇలా వాడేయచ్చు. ఇప్పుడు 1/x స్క్వేర్ వచ్చింది, -2/x క్యూబ్, d by dx ఆఫ్ 1/x క్యూబ్ వచ్చింది, -3/x పవర్ 4. దాని తర్వాత d by dx ఆఫ్ 1/x పవర్ 4 వచ్చింది, -4/x పవర్ 5. ఇప్పుడు ఈ వరుస క్రమాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అంటే నెక్స్ట్ ఏ నంబర్ ఇచ్చినా రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ d by dx ఆఫ్ 1/x పవర్ 10 ఉంది అనుకోండి, -10/x పవర్ 11 అంతేగా. సో దీన్ని గుర్తుంచుకోండి. ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే ఇక్కడ మీకు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని వచ్చాయి. d by dx ఆఫ్ x పవర్ n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఈ డెరివేషన్ని చూసుకోండి బాగా. సో వెనక్కి వచ్చేస్తే ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి, 8th ప్రాబ్లంలో కదా ఉన్నాం. y ఈజ్ ఈక్వల్స్ టు 4/x స్క్వేర్ ప్లస్ 2/3 tan x minus 6. Differentiating with respect to x, we get dy by dx is equals to d by dx of 4/x square plus 2/3 tan x minus 6. 4 into d by dx of 1/x square
ప్లస్ 2/3 ఇంటూ d/dx ఆఫ్ tan x మైనస్ d/dx ఆఫ్ 6. సో డెరివేటివ్ ఆఫ్ ఇక్కడ ఏది d/dx ఆఫ్ 6కి వచ్చేసరికి అది ఎలాగో 0 అయిపోతుంది, రాయాల్సిన పని లేదు. d/dx ఆఫ్ tan xకి వచ్చేసరికి అది secant square x అవుతుంది. ఇప్పుడే చెప్పుకున్నాక మనం d/dx ఆఫ్ 1/x² ఏమవుతుంది, మైనస్ 2/x³ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, మైనస్ 8/x³ ప్లస్ 2/3 secant square x. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను దాదాపుగా ఒక 6-7 ప్రాబ్లమ్స్ చెప్పాను. ప్రాబ్లం నెంబర్ 6ని ప్రాబ్లం నెంబర్ 7ని మిమ్మల్ని చేయమన్నాను. ఇలాంటి మెథడ్లో ఇప్పుడు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశామో ఇలాంటి మెథడ్లో మీకు కంపల్సరీగా ఒక 5 మార్క్స్ క్వశ్చన్ లాస్ట్ 3 ఇయర్స్లో C23లో ఉన్న లాస్ట్ 3 ఇయర్స్లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ వచ్చింది. సో మీకు కూడా రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఫార్ములాస్ అంటే బేసిక్ ఫార్ములాస్, రిపీటెడ్గా ఉన్న ఫార్ములాస్ని బాగా బైహార్ట్ చేయండి, దాన్ని తప్పులు లేకుండా రాయండి. ఇక్కడ 3 ఫార్ములాస్ రాస్తే 5 మార్క్స్ వచ్చినట్లు మీకు. సో నెక్స్ట్ మనం ఇంకొక ఈ వీడియోని యూవీ రూల్ పైన ప్రాబ్లమ్స్ని 1-2 ప్రాబ్లమ్స్ని పూర్తి చేసి తర్వాత ఫినిష్ చేద్దాం ఈ వీడియోని ఇక్కడితో. సో రైట్, మీరు కావాలనుకున్న వాళ్ళు హాయిగా ఎక్కడికక్కడ ఈ వీడియోని పాస్ చేసి రాసుకోవచ్చు కూడా, రఫ్ పెట్టి రాసుకోవచ్చు. సో ఇందులో నెక్స్ట్ రావడానికి బాగా ఛాన్స్ ఉన్నది ఏంటి అంటే యూవీ రూల్. యూవీ రూల్ ఏం చెప్తుంది, ఫార్ములా రాస్తున్నాను, ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. d/dx ఆఫ్ యూవి, దీన్నే ప్రోడక్ట్ రూల్ అని కూడా అంటారు. u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. ఈ టర్మ్స్ ముందు వెనక ఎలాగైనా రాయండి, తప్పలేదు. ఈ టర్మ్స్ మీరు ముందు వెనక ఎలా రాసినా కూడా తప్పలేదు. ఫార్ములాని ఫస్ట్ బైహార్ట్ చేసుకోండి. సో ఇప్పుడు 1 by 1 కొన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏదిరా అంటే ఇది బాగా రిపీటెడ్ క్వశ్చన్ అయ్యా, బాగా రిపీటెడ్ క్వశ్చన్. y ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 ఇంటూ 3x మైనస్ 4. y ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 ఇంటూ 3x మైనస్ 4. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. లెఫ్ట్ సైడ్ dy/dx అవుతుంది, రైట్ సైడ్ d/dx ఆఫ్ 2x ప్లస్ 3 ఇంటూ 3x మైనస్ 4 అవుతుంది. ఇక్కడేంటి, u అనేది 2x ప్లస్ 3, v అనేది 3x మైనస్ 4. ఫస్ట్ మనం నేర్చుకున్న ఈ ఫార్ములాలో ఎలాగైతే టర్మ్స్ ఉన్నాయో అలా జస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ జస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి ఆ సబ్స్టిట్యూషన్లోకి వెళ్తే ఫస్ట్ ఇలా మారుతుంది, u 2x ప్లస్ 3 ఇంటూ d/dx ఆఫ్ v 3x మైనస్ 4 ప్లస్ v 3x మైనస్ 4 ప్లస్ d/dx ఆఫ్ 2x ప్లస్ 3. సో రైట్, సింపుల్. నెక్స్ట్ క్యాల్కులేషన్లోకి వెళ్తే 2x ప్లస్ 3 ఇంటూ ఇక్కడ చేస్తున్నాం క్యాల్కులేషన్ d/dx ఆఫ్ 3x మైనస్ 4. d/dx ఆఫ్ 3x మైనస్ 4 ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ 3, ఎందుకంటే మైనస్ 4ని డిఫరెన్షియేట్ చేస్తే 0 అయిపోతుంది కాబట్టి. ప్లస్ సారీ, ఇక్కడ నేను మీకు ప్లస్ చెప్పానా, సారీ, ప్రోడక్ట్ అది 3x మైనస్ 4 ఇంటూ d/dx ఆఫ్ 2x మైనస్ 3. ఐ రిపీట్ దట్ స్టెప్ అగైన్. చూసుకోండి బాగా, 2x ప్లస్ 3 ఇంటూ d/dx ఆఫ్ 3x మైనస్ 4 ప్లస్ 3x మైనస్ 4 ఇంటూ d/dx ఆఫ్ 2x ప్లస్ 3. సో క్యాల్కులేషన్ లేక వచ్చేస్తే 3x మైనస్ 4 ఇంటూ d/dx ఆఫ్ 2x ప్లస్ 3 అంటే 2. సింప్లిఫై, 3 2s are 6x, 3 3s are 9, right? And then 3x into 2, 6x, 2 into minus 4, minus 8. Finally you get 12x plus 1. Therefore dy/dx is equals to 12x plus 1. dy/dx is equals to 12x plus 1. ఇందులో యూవీ రూల్ని అప్లై చేయడమే, సింపుల్ ఫార్ములాసే ఉంటాయి, జస్ట్ మీరు యూవీ రూల్ని అప్లై చేసుకుంటే వెళ్ళడమే. లెట్ us సాల్వ్ ద సెకండ్ ప్రాబ్లం.
సో నౌ దిస్ టైమ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. బాగా రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్. లెఫ్ట్ రైట్ సైడ్లో dy by dx తీసుకోండి. dy by dx ఈజ్ ఈక్వల్స్ టు dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. యూవి రూల్, ఇది u ఇది v. యూవి రూల్ని యాజ్ ఇట్ ఈజ్ అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy by dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్. Everybody knows the next step. Simple formulas. X square. D by dx of e power x into e power x. D by dx of x square 2x. ఈ రెండు టర్మ్స్లో కూడా ఈ పవర్ ఎక్స్ కామన్గా ఉంది కదా. ఈ పవర్ ఎక్స్ కామన్ చేసేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x. దేర్ ఫోర్ dy by dx ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x. దట్స్ ఇట్. సో యూవి రూల్లోనే ఇంకొక ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ వన్ ఏంటి? ఈ y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్. లెఫ్ట్ సైడ్ ఏమో dy by dx అవుతుంది. రైట్ సైడ్ ఏమో d by dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అవుతుంది. యూవి రూల్ అప్లై చేస్తే ఇక్కడ u ప్లేస్లో ఈ పవర్ ఎక్స్ ఉంది, v ప్లేస్లో కాస్ ఎక్స్ ఉంది. Apply the rule. E power x d by dx of cos x plus cos x d by dx of e power x. ఈ ఫార్ములాలు రెండు కూడా మీకు ఇదే వీడియోలోనే ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో వచ్చాయి. d by dx of cos x మైనస్ sin x. సో మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ sin x. మైనస్ ముందర వైపున రాశాను అంతే. ప్లస్ కాస్ ఎక్స్. d by dx of e power x ఈజ్ ఈ పవర్ ఎక్స్. మళ్ళీ మీకు ఏం కామన్గా ఉంది? ఈ పవర్ ఎక్స్ కామన్గా ఉంది. కామన్ చేసేస్తే మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. సింపుల్ అండ్ ఇంపార్టెంట్. సో మీరు ఈ ఫోర్త్ క్వశ్చన్ని మీరే ట్రై చేయండి ఓన్గా. y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. యూ ట్రై ఆన్ యువర్ ఓన్. మీరు సొంతంగా చేయడానికి ప్రయత్నం చేయండి దీన్ని. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా ఒక ప్రాబ్లం ఇక్కడ చెప్తాను. ఎక్స్ లాగ్ ఎక్స్, ఫిఫ్త్ వన్. ఈ మెథడ్లో ఇంకొకటి y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ లాగ్ ఎక్స్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. dy by dx ఈజ్ ఈక్వల్స్ టు dy by dx ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్. ఐ రైట్ ద ఫార్ములా అగైన్. ఫార్ములా మళ్ళీ ఒకసారి రాస్తున్నాను చూడండి. ఇక్కడ dy by dx ఆఫ్ uv ఈజ్ ఈక్వల్స్ టు u dv by dx ప్లస్ v du by dx. ఈ ఫార్ములాని బేస్ చేసుకుంటే మన ప్రాబ్లంలో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అంటే dy by dx ఈజ్ ఈక్వల్స్ టు u ప్లేస్లో మనకు x ఉంది, v ప్లేస్లో మనకు log x ఉంది. x ఇంటూ d by dx ఆఫ్ log x ప్లస్ v log x ఇంటూ d by dx ఆఫ్ x. x into d by dx of log x 1 by x plus log x into d by dx of x 1. x cancel, we get 1 plus here these two terms cancel. 1 plus log x into 1 log x. Therefore simply dy by dx is equals to 1 plus log x. సో ఈ మెథడ్లో ఇంకా ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు ఒకటి చేయండి, నేను ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మెథడ్లో సిక్స్త్ ప్రాబ్లం y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కాస్ ఎక్స్ మీరు ట్రై చేయండి. సెవెంత్ వన్ 2x ప్లస్ 3 y ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఈ రెండు ప్రాబ్లమ్స్ని మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వన్ నేను చెప్తాను ఒకటి. y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సైన్ ఎక్స్. ఎక్స్ సైన్ ఎక్స్. ఇది సింపుల్ ప్రాబ్లమే. అప్పుడప్పుడు ఎగ్జామ్స్కి అడగడానికి ఛాన్స్ ఉన్న వాటిలో ఇది కూడా ఒకటి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్. లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? dy by dx అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు dy by dx ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అవుతుంది. యూవి రూల్ అప్లై చేద్దాము. ఇది u ప్లేస్లో ఎక్స్ ఉంది, v ప్లేస్లో సైన్ ఎక్స్ ఉంది. ఎక్స్ ఇంటూ
dy by dx of sin x plus sin x into dy by dx of x. x into dy by dx of sin x అంటే cos x plus sin x into dy by dx of x అంటే ఓన్లీ 1. నో నీడ్ టు రైట్ దట్ స్టెప్. సో ఇక్కడ మీరు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేది మంచిది. y ఈజ్ ఈక్వల్స్ టు, నేనేమి ఇంపార్టెంట్ లిస్ట్లో ఇవి ఇవ్వలేదు కానీ ఎందుకైనా మంచిది ఒకసారి ట్రై చేయండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్, y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియోలో మనం దాదాపుగా యూవి రూల్ వరకు చెప్పుకున్నాము. నెక్స్ట్ వీడియోలో డెరివేటివ్ ఆఫ్ యూ బై వి అంటే యూ బై వి రూల్ని, దాని తర్వాత వచ్చేటటువంటి చైన్ రూల్ని, యూ బై వి రూల్ని, చైన్ రూల్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వేస్ట్ యువర్ టైం. మీకు అన్నీ వచ్చినా కూడా పర్వాలేదు, మళ్ళీ ఒకసారి పెన్ను పెట్టి రాయడం చెయ్యండి, ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేస్తేనే బాగా గుర్తుంటాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్, కీప్ లెర్నింగ్.